ఏలూరు జిల్లా కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో సోమవారం సాయంత్రం ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి, ఏలూరు జిల్లా తుపాను పర్యవేక్షణ ప్రత్యేక అధికారి కాంతిలాల్ దండే, జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్, ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్, ఏలూరు ఎమ్మెల్యే బడ్డెటి రాధాకృష్ణయ్య కలిసి జిల్లా అధికారులతో ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ తుపాన్ కారణంగా ఎటువంటి ప్రాణ నష్టం కలగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టామన్నారు. తుపాన్ ప్రమాదం ముగిసే వరకు మండల, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను తుపాన్ సహాయక కేంద్రాలకు తరలించాలన్నారు. సహాయక కేంద్రాలలో భోజన, వసతి సదుపాయాలు సక్రమంగా ఉండేలా చూడాలని, పరిసరాల పరిశుభ్రత, శానిటేషన్పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. తుపాన్ బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని, ప్రభావిత ప్రాంతాలలో నిత్యావసర వస్తువుల నిల్వలు తగినన్ని అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. తుపాన్ సహాయక కేంద్రాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి మందులు సిద్ధంగా ఉంచాలన్నారు. జిల్లాలో రైతు సేవా కేంద్రాలలో టార్పాయిన్లు సిద్ధం చేశామని, కావలసిన రైతులకు అందజేయాలని అన్నారు. సమాచార వ్యవస్థ సేవలలో ఎటువంటి అంతరాయం లేకుండా చూడాలని, సెల్ టవర్స్ దగ్గర ఏర్పాటు చేసిన జనరేటర్లకు సివిల్ సప్లై కార్పొరేషన్ ద్వారా డీజిల్ను ఉచితంగా సరఫరా చేస్తున్నామని, సమాచార వ్యవస్థ బాగుండేలా అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు. కాలువలు, ఆనకట్టలు, డ్రైనేజీ ఎప్పటికప్పుడు పరిశీలన చేయాలని అన్నారు. హోర్డింగ్లు లేకుండా చూడాలని, ఉన్నవి తొలగించాలని అన్నారు. అన్ని శాఖల సమన్వయంతో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని తుపాన్ను సమర్థవంతంగా ఎదుర్కొనాలని మంత్రి చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు, రాష్ట్ర వడ్డీల సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీమతి ఘంటసాల వెంకటలక్ష్మి, జనసేన నాయకులు నారా శేషు, జనసేన జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు నిమ్మల జ్యోతికుమార్, జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు, ఆర్డీఓ ఎం అచ్యుత అంబరీష్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, లాస్ట్ 3 డేస్గా మాకా సైక్లోన్ పైన మనం ప్రిపేర్నెస్ చేస్తూ ఉన్నాము. సో దానికి కంట్రోల్ రూమ్ ఎస్టాబ్లిష్ చేసి ఉన్నాము. అండ్ ఆల్ ది మండల్ లెవెల్స్లో కూడా అందరూ అలర్ట్గా ఉన్నారు. సచివాలయం లెవెల్లో కూడా కంట్రోల్ రూమ్స్ ఓపెన్ చేయడం జరిగింది. వాళ్ళ ఆఫీస్కి కావాల్సిన జనరేటర్స్ అన్ని డిపార్ట్మెంట్, అన్ని కంట్రోల్ రూమ్స్లో కూడా చేయడం జరిగింది. ఇప్పటికి ప్రస్తుతానికి మనకు అలర్ట్ ప్రకారం ఈ రోజుకి ఎల్లో అలర్టే ఉన్నాయి. రేపటికి 13 మండలంలో హెవీ రెయిన్ఫాల్ ఉంటుందని, ఒక మండలంలో వెరీ హెవీ రెయిన్ఫాల్, ముదిరేపల్లి మండలంలో వెరీ హెవీ రెయిన్ఫాల్ ఉంటుందని మనకి ఇప్పుడు సమాచారం వచ్చింది. ఈ 14 మండల్స్ కలిపి ఇప్పుడు దాకా ఈ రోజులో మనకు 12:30 PM డేటా ప్రకారం ఓన్లీ 21 mm మాత్రమే వర్షం పడినాయి. సో ఈ రోజు నుంచి రేపు సాయంత్రం వరకే మనం హై అలర్ట్లో ఉన్నాము. సో దీనికి సంబంధించి పోలీస్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఆల్ ద లైన్ డిపార్ట్మెంట్స్ కానీ అందరికీ మనము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మోస్ట్లీ ఇది గాలితోటి వచ్చిన వర్షం, సైక్లోన్ వార్నింగ్ కాబట్టి మనం ఎలక్ట్రిక్ పోల్స్, ఎలక్ట్రిక్ వైర్స్ లూజ్గా ఉంటే అది రిపేర్ చేయించుకోవడం. సపోజ్ ఎలక్ట్రిక్ పోల్స్ పడిపోతే ఎలక్ట్రిసిటీ ఇంపార్టెంట్ కాబట్టి అది రీస్టోర్ చేయడానికి టీమ్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాము. సో అది కాకుండా మనకు డిలాపిరేటెడ్ బిల్డింగ్స్ మనకు కొన్ని 7279లో ఆస్బెస్టాస్ అలాంటి టెంపరీ రూఫ్ తోటి ఉంటే ఖచ్చితంగా ఈ సైక్లోన్లో అఫెక్ట్ అవుతుంది. కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి బీఆర్ఓని ఇట్లా గాలితోటి వస్తున్నాయి కాబట్టి మీరు ఇక్కడ నుంచి ఇమీడియట్గా వెకేట్ చేయమని అన్ని ఇంటికి వెళ్ళి చెప్పమని చెప్పాము. వాళ్ళకి మెసేజెస్ కూడా వెళ్తున్నాయి. అది కాకుండా ఈ రోజు నుంచి వర్షాలు వస్తున్నాయి కాబట్టి ఇమీడియట్గా వాళ్ళు వేరే ఎక్కడైనా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళొచ్చు, లేదంటే మేము చెప్తున్న రిలీఫ్ క్యాంప్స్కి దయచేసి రమ్మని కూడా అందరినీ ఈ మూలంగా నేను కోరుకుంటున్నాను. సో ఇమీడియట్గా స్కూల్స్, పానుకొని ఉన్న స్కూల్స్ని మేము రిలీఫ్ క్యాంప్స్గా పెట్టి ఉన్నాము. సో ఎక్కడెక్కడ ఈ 7 to 79 డిలాపిరేటెడ్ ఆస్బెస్టస్ మడ్ హౌసెస్ ఉన్నాయో వీళ్ళందరూ దయచేసి నెక్స్ట్ 3 డేస్కి మీరు వెకేట్ చేసుకోండి. మీ తెలిసిన ఇంటికి వెళ్ళొచ్చు, లేదు మేము చూపిస్తున్న, గవర్నమెంట్ చూపిస్తున్న, అడ్మినిస్ట్రేషన్ చెప్తున్న లొకేషన్కైనా దయచేసి రమ్మని కూడా ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ. మీడియా కూడా మోస్ట్లీ ఇది గాలి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలాంటి ప్రమాదం ఎక్కువ వస్తుంది కాబట్టి మీరు కూడా పబ్లిక్ అవగాహన కల్పించండి. మనకు ఆస్బెస్టాస్ ఇల్లు కాకుండా హోర్డింగ్స్ మనకు జిల్లాలో ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని చోట్ల ఇప్పటికీ ఒక 763 పెద్ద హోర్డింగ్స్, హై పాయింట్లో ఉన్న హోర్డింగ్స్ అన్ని మనం రిమూవ్ చేయడం జరిగింది. మేజర్గా మున్సిపల్ కార్పొరేషన్ అండ్ మున్సిపాలిటీస్లో, అది కాకుండా మండల్ ఆఫీసెస్లో, మండల్ పరిధిలో ఎక్కడెక్కడ ఉన్నాయో అవి కూడా తీయించాము. ఇంకా చిన్న హోర్డింగ్స్, మీడియం అండ్ స్మాల్ హోర్డింగ్స్ కూడా అన్నీ తీసేయండి. బికాస్ గాలి వస్తుంది కాబట్టి బై స్టాండర్స్, ట్రాన్స్పోర్టర్స్కి ఇబ్బంది లేకూడదు అని చెప్పేసి అది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. 3 మేజర్ ఇష్యూ ఏం రావచ్చు అంటే మనకు మన జిల్లాలో లాస్ట్ 3-4 months మంచి వర్షం వచ్చినాయి కాబట్టి మనకున్న 1500 MA ట్యాంక్స్ 80 to 90% ఫిల్ అయి ఉన్నాయి. అందులో కూడా మనకు ఆర్టీజీఎస్ నుంచి ఒక 301 MA ట్యాంక్స్ డేంజర్గా ఉన్నాయి. అంటే అది ఆల్మోస్ట్ 100%, క్లోజర్ టు 100% ఉన్నాయి కాబట్టి ఎనీ టైం అది ఓవర్ఫ్లో అవ్వచ్చు, లేదా బ్రీచ్ అవ్వచ్చు అని చెప్పేసి మనకు వాళ్ళు డీటెయిల్స్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. మంథా తుఫాను గురించిన
ప్రిపేర్నెస్ గురించి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. ఆ విధంగా నేను ఏలూరు జిల్లాకి ఈ మంతా తుఫాను ప్రత్యేక అధికారిగా నేను నియమించబడ్డాను. ఈరోజు ఉదయం మన బులెటిన్ ఆధారంగా, నేషనల్ బులెటిన్ ఆధారంగా ఈ మంతా పెను తుఫాను మచిలీపట్నం, కళింగపట్నం మధ్యన సుమారు కాకినాడ పరిసర ప్రాంతాల్లో 28 సాయంత్రం నుంచి రాత్రి లోపల తీరాన్ని దాటవచ్చు అని సమాచారం ఇప్పటివరకు. ఈ నేపథ్యంలో ఏలూరు జిల్లాలో ఉన్న పరిస్థితిని బేరీజు వేసుకోవడానికి ఈరోజు జిల్లా అధికారులతో ఒక చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అధికారులందరికీ కూడా సూచనలు చేయడం జరిగింది. నాతో పాటుగా రాష్ట్ర జోనల్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ అయినటువంటి సుశీరుడు గారు కూడా వచ్చి ఏలూరు జిల్లా పరిస్థితిని సమీక్షించడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు వెట్రిసెల్వి గారు ఇప్పటికే తమ సూచనలు జిల్లా అధికారులకు ఇచ్చి ఆయా డిపార్ట్మెంట్స్, ముఖ్యంగా రోడ్స్ అండ్ బిల్డింగ్స్, పిఆర్ అండ్ ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్, ఎనర్జీ, ఏఎండ్హెచ్ఓ, మెడికల్ అండ్ హెల్త్, ఈపీఓ, అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీ, ఆయా డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా తగు సూచనలు చేయడం జరిగింది. జిల్లాలో ఇప్పటివరకు పొటెన్షియల్గా ఒక 82 రిలీఫ్ సెంటర్స్ని గుర్తించడం, అంటే ఇది అవసరం ఉండొచ్చు అని చెప్పి వారు గుర్తించడం, అలాగే ఒక సెంటర్ కలిదింట్లో ఆల్రెడీ ఆపరేషనలైజ్ చేయడం కూడా జరిగింది. దాదాపు 42 మందిని ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాల నుంచి గుర్తించి వారిని రీహాబిలిటేషన్ సెంటర్కి తీసుకురావడం జరిగింది. అలాగే ప్రిపేర్నెస్కి తగు రీతిలో ముఖ్యంగా ఈ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ నుంచి దాదాపు 301 మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ అంటే ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాయని, 129 అలర్ట్ స్థాయిలోను, 139 వాటిని తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కూడా వారు గుర్తించడం జరిగింది. అలాగే దాదాపు జిల్లాలో ఉన్న 28 మండలాల్లో ఉన్న సచివాలయాల్లో 408 సచివాలయాలను గుర్తించి వాటిని అలర్ట్ జోన్లో పెట్టడం జరిగింది. మంతా తుఫాన్కి అన్ని విధాలుగా పౌర సరఫరాల శాఖ నుంచి ప్రజలకి మరింత అందుబాటులో ఉంచడానికి కోసం ఎక్కడ కూడా ఆటంకాలు కలగకుండా, అదేవిధంగా ఒక బాధ్యతతోటి క్షేత్రస్థాయిలో మా అధికార యంత్రాంగం అందరినీ కూడా అప్రమత్తం చేసి నిన్నటి నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా 12 జిల్లాలపైన దృష్టి సారించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సో మీ అందరికీ తెలుసు, ప్రతి నెల 1వ తారీఖు నుంచి రాష్ట్రంలో ఉన్న కార్డుదారులందరికీ కూడా మేము పౌర సరఫరాల శాఖ నుంచి రేషన్ అందిస్తూ ఉంటాం. దాన్ని సవరించి రేపు ఉదయం 9 నుంచే 12 జిల్లాల్లో కూడా, అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, వెస్ట్ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, ఈ జిల్లాలు 12 జిల్లాలకి గాను 14,145 ఫేర్ ప్రైస్ షాపులు రేపు ఉదయం నుంచే ప్రజలకి అందుబాటులో ఉంటాయి. సుమారు 7 లక్షల మంది లబ్ధిదారులు, కార్డు హోల్డర్స్ దీని ద్వారా లబ్ధి పొందొచ్చు. వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం అందించే ఈ సబ్సిడీ రూపంలో ఈ సరుకులు, బియ్యం కానివ్వండి, పంచదార కానివ్వండి, రేపు ఉదయం నుంచే అందుబాటులోకి వచ్చే విధంగా మేము సిద్ధమవుతున్నాం. ఇది కాకుండా పరిస్థితులు మరింత ఇబ్బందికరమైన వాతావరణంలో మార్పులు వచ్చింది సమాచారం మేరకు ఖచ్చితంగా రిలీఫ్ మెజర్స్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిన తర్వాత పౌర సరఫరాల శాఖ నుంచి ప్రతి కుటుంబాన్ని ఆదుకోవడానికి అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం. ఈ సరుకులు ఆల్రెడీ క్షేత్రస్థాయిలో మేము ఈరోజు చేర్చేసాం. సో ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎవరికైతే నిత్యావసర సరుకులు అవసరమో ఖచ్చితంగా అది పామాయిల్ విషయంలో కానివ్వండి, పంచదార విషయంలో కానివ్వండి, బియ్యం విషయంలో కానివ్వండి, మా వంతు మేము మా డిపార్ట్మెంట్ నుంచి క్షేత్రస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలపాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈ సందర్భంగా తెలుపుతున్నాం. అదేవిధంగా ఈ 12 జిల్లాల్లో 626 అవుట్లెట్లు, అంటే మనకి మీకు తెలుసు ఆయిల్ కంపెనీ ద్వారా మనకి హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం పెట్రోల్ డీజిల్ అవుట్లెట్లు 626 ఉన్నాయి. వీరితో కూడా మేము సమావేశం ఏర్పాటు చేసి ఈ 3 ఆయిల్ కంపెనీలని ప్రత్యేకంగా 35,443 కిలోలీటర్లు
అందుబాటులో ఉంచేటట్టు మేము పెట్టాం. సో ఎక్కడ కూడా ఈ రాబోయే 3-4 రోజుల్లో కెరోసిన్ కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ కొరత లేకుండా ఉండడం కోసం మేము చర్యలు తీసుకోవడం జరిగింది. మొబైల్ టవర్స్ ప్రత్యేకంగా ఎక్కడైతే కరెంటు పవర్ షార్టేజ్ ఉంటుందో అక్కడ జనరేటర్స్కి డీజిల్ కూడా మా శాఖ నుంచే మేము అందుబాటులో తీసుకొచ్చే విధంగా జిల్లా కలెక్టర్ని, జాయింట్ కలెక్టర్లకి ఆల్రెడీ ఈ సమాచారం అందించడం జరిగింది. వీటితో పాటు రైతులకి ఇబ్బంది కాకుండా టార్పాలిన్స్ మేము గత నుంచే చెప్తా ఉన్నాం. అది పౌర సరఫరాల శాఖ నుంచి, కార్పొరేషన్ నుంచి మేము ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడ కూడా జాప్యం జరగకుండా అనేక సందర్భాల్లో మేము మీటింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్స్ అన్నింటిలో కూడా మేము జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి దాదాపు 30,000 టార్పాలిన్లు అందుబాటులోకి తీసుకొచ్చాం. సో రైతులు ఎక్కడైతే పాపం కష్టపడి వారు పండించిన ధాన్యానికి ఇబ్బందికరమైన పరిస్థితి అక్కడ ఏర్పడితే తప్పకుండా ఈ టార్పాలిన్స్ని ఉపయోగించుకునే విధంగా క్షేత్రస్థాయిలో రైతు సహాయ కేంద్రాల దగ్గరికి అందుబాటులో తీసుకెళ్లే విధంగా మా డిపార్ట్మెంట్ నుంచి ఈ వెసులుబాటు కల్పించగలిగాం. సో ఈ 3 అంశాలు ప్రధానంగా మీ అందరికీ తెలపడానికి, అదేవిధంగా ఎల్లప్పుడూ మేము 24 గంటలు అందుబాటులో ఉంటాం. రాబోయే రోజుల్లో ఈ ప్రత్యేకంగా ఏలూరు జిల్లా సమీక్ష ఇందాక మన అధికార యంత్రాంగంతో కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అదేవిధంగా మా ప్రత్యేక అధికారి కాంతిలాల్ దండే గారి సమక్షంలో ఎంపీ గారు, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కూడా హాజరయ్యారు. తప్పకుండా మేము మళ్ళీ 7ంటికి అధికార యంత్రాంగం అందరినీ కూడా, అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యే విధంగా క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితుల్లో ఒకసారి మళ్ళీ మేము షేర్ చేసుకునే విధంగా ఎక్కడ కూడా కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఖచ్చితంగా అందరూ అందుబాటులో ఉండేటట్టు మేము ఏర్పాట్లు చేస్తున్నాం. గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం సిబ్బందితో కూడా ఇప్పుడు ఒక టెలికాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నాం. సిబ్బంది అందరూ కూడా అందుబాటులో ఉండి పౌరులకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత తప్పకుండా మేము జిల్లా యంత్రాంగాన్ని